ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డ పార్టీ వైసీపీ అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. మేనిఫెస్టోలో చెప్పినవి 99% అమలు చేశామన్నారు. 2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చెప్పిన హామీలను అమలు చేసిన ఘనత జగన్దేనన్నారు. చంద్రబాబు మరొకసారి కూటమిగా జతకట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ మేనిఫెస్టోలోని అంశాలను కాపీ కొట్టి సూపర్ 6, సూపర్ 10 పేరుతో మరొకసారి ప్రచారానికి తెరలేపారన్నారు. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎన్నికల్లో ఓటు అడిగేప్పుడు ఒక మాట చెప్తే ఆ మాట నమ్మి ఓటేసిన ప్రజలు మోసపోకూడదు. రాజకీయ నాయకుడు, నికాసైన రాజకీయ నాయకుడు అంటే ఇచ్చినటువంటి మాట ఎన్నికలు అయిన తర్వాత, అధికారం పొందిన తర్వాత నమ్ముకున్నటువంటి ప్రజలను మోసం చేయకూడదు అనేటువంటి బలమైనటువంటి సిద్ధాంతం మీద, బలమైనటువంటి మాట మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి కూడా తన మాటను చెప్పడం జరిగింది. 2014లో ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు అడుగుతున్నటువంటి కూటమి వ్యక్తులు, కూటమి పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ ముగ్గురు ఎవరైతే వాళ్ళ నాయకత్వం వహిస్తున్నారో ఇదే వ్యక్తులు 2014లో కూడా నాయకత్వం వహిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మాట ఇవ్వడం జరిగింది. 5 కోట్ల మంది ప్రజలకి ఆ మాట ఇస్తూ సంతకం పెట్టి వారి ఫోటోలు వచ్చేసి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పొంగులో తొక్కి ఏ రకంగా అధికారం పొందిన తర్వాత ప్రజల్ని దగా చేశారో, మోసం చేశారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏ రకంగా 99% అమలు చేయగలిగాడు అంటే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలగజేస్తున్నాడు. రాజకీయ నాయకులు అంటే ఓటు అడిగేప్పుడు అనేక సుష్ట వాగ్దానాల్ని, రంగురంగుల మాటల్ని ప్రజల్ని ఆకర్షించిన దానికి ఏ రకంగా మాయమాటలు చెప్పి అధికారం పొందిన తర్వాత 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయకత్వంలో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా మోసం చేసినాయి, దగా చేసినాయి. ఒక రాజకీయ